నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బిరామ్. కాంగ్రెస్ ముఖ్య నేత కొండా సురేఖ ఇంటి వద్ద జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి, జరుగుతున్న వాస్తవాలకు సంబంధించి మనకు కులంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఒక నార్మల్ సిచ్యువేషన్ చెప్తాను నీకు. ఇప్పుడు నిన్ను నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం, మేమందరం కలిసి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. నేను ఒక కాంట్రాక్టర్ను, ఇంకొకటి ఈవెంట్ ఆర్గనైజర్, ఇంకోటి ఎవరెవరో ఉంటారు, లోకల్ బాడీస్. నీకోసం బాగా పనిచేసి తిరిగి చాలా ఓట్లు పోగు చేసి నాకు పలుకుబడి ఉంటుంది. నా పలుకుబడి మీద నీకు ఒక 500 ఓట్లు ఇప్పిస్తాను నేను. ఎందుకంటే రేపు నువ్వు గెలిస్తే నాకేమన్నా ఫేవర్ చేస్తావేమో అని ప్రతి చోట ఉంటుంది. ఇదేం తప్పని నేను అన్ను. ఇది ఎన్నికలు అంటే రాజకీయంగానే కాదు, బయట కూడా ఉంటాయి, ప్రైవేట్గా కూడా చాలా జరుగుతాయి. ఇట్లా నువ్వు మంత్రి అయ్యావనుకో రేపటి రోజు, కానీ నేను ఇంకా ఆశపడతా, నాకు ఏదైనా మంచి కాంట్రాక్ట్, అప్పుడప్పుడు కలుస్తారు కూడా బొకేలు పట్టుకొని, మంచి కాంట్రాక్ట్ ఉంటే చూడండి మా కంపెనీకి, మాకు ఇప్పుడు ఏదైనా ఈవెంట్ వస్తే మాకు ఇప్పియండి, ఏదైనా టెండర్ వస్తే మాకు ఇప్పించండి, ప్రతి చోట అడుగుతారు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కట్టారు, కాంప్లెక్స్ కట్టిన తర్వాత దీంట్లో ఇంటీరియర్స్ మెయిన్ చేస్తాను కొంతమంది ఇంటీరియర్స్ ఎగబడతారు. కొత్త ఆఫీస్ స్పేస్ కనిపించింది, మీకు మొత్తం మేము చేసి పెడతామండి, డిజైన్ చేసి పెడతామండి, చాలామంది వస్తారు, మాకే ఇవ్వండి అని. అంతెందుకు పెళ్ళి డెకరేషన్ మాకివ్వండి అని చాలామంది వస్తారు. అట్లా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చేవాళ్ళు వేరు. నువ్వు నాకు తెలుసు అనుకో, నువ్వు మంత్రివి, లేకపోతే నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ఎంపీవి, నాకు తెలుసు అనుకో, 1-10 సార్లు నేను నీ చుట్టూ తిరిగి కనపడతా ఉన్నాను అనుకో, సడన్గా నీకు ఏదో ఈవెంట్ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏపీకి వచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్గా, ఓకేనా, ఆ టూర్కి సంబంధించి సెటప్, ఆ కుర్చీలు అన్నీ నువ్వు నాకు ఇస్తావు. నీకు ఆ ముందు 10 రోజుల నుంచి నేను కనబడ్డా కాబట్టి, 4 రోజులు 10 మంది కనిపిస్తారు, కొంచెం నీకు ఇంకా టచ్లో ఉండి నేను సొంతం చేసుకుంటా. అంతే, సినిమా ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మాకివ్వండి. అర్థమైంది కదా, అంటే వాళ్ళ బిజినెస్లో ఇవి గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసే వాళ్ళకి ఉంటాయి ఆశలు. అయితే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర కూడా, ఆవిడని గెలిపించిన వాళ్ళు, ఆవిడ గెలుపుకి సహాయం చేసిన వాళ్ళు కొంతమంది ఎప్పుడన్నా ఏమన్నా కాంట్రాక్టర్లు, టెండర్లు ఇట్లాంటివి ఏమన్నా వస్తే మాకు ఇవ్వండి అమ్మా, మేము బాగా చూసుకుంటామని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈమె కూడా హామీ ఇస్తుంది, సరే ఏదొచ్చినా నీకు ఇస్తా. నెక్స్ట్ పొంగులేటి గారు ఉన్నారు, ఆయన కూడా పెద్ద మంత్రి, ఎప్పటి నుంచో అక్కడ ఆయనకు పెద్ద సంస్థానం అయింది. ఆయన్ని నమ్ముకొని కూడా, సార్ ఎప్పుడన్నా ఏదన్నా వస్తే మాకు ఇవ్వండి సార్ అంటే, ఇస్తాను, సరే చూస్తా లేవయ్యా. సీతక్క గారు కూడా అంతేగా. సమ్మక్క సారలక్క జాతరకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ జాతరలో ఏర్పాట్లు అంటే ఏముంటాయంటే, అక్కడ వచ్చిన వాళ్ళకి టెంపరీ మరుగుదొడ్లు కట్టడం, అంటే ఒక కన్స్ట్రక్షన్ వాడికి ఒక కాంట్రాక్ట్ ఇస్తేనే కదా వాడు అక్కడక్కడ కట్టుకుంటాడు. ఎక్కడైతే నువ్వు కడుతున్నావో ఆ ప్లేస్లో ఎవరి పొలం అయితే ఉందో అతనికి టెంపరీగా 3-4 రోజులు జరుగుద్ది కదా ఆ ఈవెంట్. ఆ 4 రోజుల సంబంధించి ఆయనకు కూడా కొంచెం ఏ ఇబ్బంది లేకుండా, ఆయన ఒకవేళ పంట వేసుకున్నాడు అనుకో, నువ్వు దాన్ని ఏదో చేయాల్సి వస్తుంది, పక్కన ల్యాండ్ ఖాళీగా ఉంది అక్కడ పెట్టుకో, వాడికి ఎంతో కొంత ఇవ్వాలి. నెక్స్ట్ సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, గవర్నర్లు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారే వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సదుపాయాలు ఏం చేయాలి, రోడ్డు ఎలా ఉంది, ఏమన్నా గుంతలు ఉంటే పూడ్చాలి, నీట్గా సెట్ చేయాలి. ఇప్పుడు మోడీ గారు శ్రీశైలం వెళ్తుంటే ఆ రోడ్లో ఒక 50 కిలోమీటర్స్ రోడ్డు గుంతలు ఉంటే దాన్ని ఇప్పుడు సెట్ చేశారు. అట్లా ఆ సెట్ చేయాలంటే ఒకడికి ఇవ్వాలి కానీ నువ్వు ఇమీడియట్ కాంట్రాక్ట్, అది వాడు తెచ్చుకున్నప్పుడు వాడికి ఎందుకు 10 పావులో మిగులుద్ది. ఆ ఆశపడే వాళ్ళు తీసుకుంటారు, కన్స్ట్రక్షన్ మాకు ఇవ్వండి అని. అండ్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ అక్కడ షాప్స్, టెండర్స్, లోకల్కి ఇంకేదో 4 రోజులు మహాజాతర, అది కోట్ల మంది జనాలు వస్తారు గద్దెల దగ్గర నుంచి. అండ్ జంపన్న వాగులో స్నానం చేయడం ఒక ఘట్టం అక్కడ. అక్కడికి నిజంగా నీళ్ళు పోవు, పక్కన ఎక్కడి నుంచో వాటర్ తెచ్చి అక్కడ వదులుతారు, అక్కడ నుంచి మళ్ళీ శుద్ధి వాటర్ అది ఫ్లో అయ్యేలాగా ఏదో సెట్ చేస్తారు. ఆ పని చేయాలన్నా కూడా ఒకటి కావాలి, కానీ నీకు ఒక మనిషి, ఒక కంపెనీ, ఆ కంపెనీకి నువ్వు టెండర్ ఇవ్వాలి. అది మేం చేస్తాను 100 మంది వస్తారు నీ దగ్గర, కానీ నేను నీకే ఇవ్వాలి. ఇంకా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి, నువ్వు నా దగ్గరుండి గెలిపించావు, మీ యూత్ అంతా బాగా వాట్సాప్ గ్రూపులలో నన్ను బాగా షేర్ చేశారు, ఎలక్షన్స్ ముందు జెండాలు పట్టుకొని తిరిగావు, అంత చేసా కూడా నేను నీకేదో చెయ్యాలి.
అట్లా ఔత్సాహికులు కొంతమంది ఉంటారు. అలా పొంగులేటి గారికి, సీతక్క గారికి, ఈవిడకి ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈవిడకేమో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు. నేను దేవాదాయ శాఖ మంత్రి కదా, ఇది టెంపుల్కి సంబంధించిన ఇష్యూ కదా, నేను నా మనుషులు పెట్టి ఏదో చేపిస్తా. పొంగులేటి గారు రెవెన్యూ డబ్బులకు సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన, నేను. సీతక్క గారేమో శిశు సంక్షేమ శాఖ, సంబంధం లేని శాఖ అయినప్పటికీ ఆ ప్రాంతంతో ఆవిడకి అనుబంధం, ములుగు కదా ఆవిడ, ఎప్పటి నుంచో అక్కడే. జాతరని లాస్ట్ టైం తమిళసైని కూడా దగ్గరుండి తీసుకెళ్ళి మొత్తం అంతా చూపించింది. ఆ సమ్మక్క సారక్క జాతర ఆవిడకి తెలిసినంత ఇంకా ఎవరికి తెలియదు ఇంకా చెప్పాలంటే. ఆ కొండల్లో లోపలంతా బాగా తిరిగిన ఆవిడ. సో ఆవిడకు కూడా ఉంటుంది, అమ్మాయి మమ్మల్ని అంటారు. అంటే ఆవిడని ఎవరు అడుగుతారు పాపం, ఆ కోయి దొరలో వాళ్ళు వీళ్ళు ఇక్కడ దుకాణం పెట్టుకుంటాము, అక్కడ అది అమ్ముకుంటాము, నీళ్లు మాకే ఇవ్వాలి టెండర్, ఎవ్వడు పెట్టొద్దు. వాటర్ కూడా మొనోపోలి కదా, మద్యం షాపులు ఇస్తారు టెండర్స్ అక్కడే. కోళ్ళు, నాటుకోళ్ళు, మేకలు ఈ అమ్మే వాళ్ళు ఉంటారు అక్కడ. మొత్తం మేమే చూసుకుంటాం, అగరబత్తి నుంచి. ఇట్లా ఔత్సాహికులు అందరూ వచ్చి మాకు 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 ప్లీజ్ అని ముందు నుంచే ఇప్పటి నుంచే పెట్టుకుంటే అప్పటికి వాళ్ళకి పనులు అవుతాయి. ఇక్కడ ఏమైంది, కొండా సురేఖ గారు ఆల్రెడీ నీకు హామీ ఇచ్చేసారు, నీదే. పొంగులేటి గారు ఆల్రెడీ అక్కడ పనులు చేయించేసారు వాళ్ళ మనుషులతో. అక్కడ ఈవిడకి ఎందుకో నచ్చలేదు. ఎంత కాదన్నా మీరు అందరూ ఒకటేలే, నేనే మమ్మల్ని దూరం పెట్టేశారు అన్నట్టు అలిగింది. ఇదంతా కూడా వాళ్ళు చెప్తే తెలిసింది, నిజంగా ఇలా జరిగిందో లేదో కూడా మనకు తెలియదు, బట్ వచ్చిన వార్తలు ఇవి. అండ్ ఆ మాత్రం ఫీలింగ్ ఉంటుంది నిజంగానే. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఒక మంత్రి, నేను ఒక మంత్రిని, కానీ నీకైనా నాకైనా ముఖ్యమంత్రి ఆయనే. నీ పనులు అవుతున్నాయి, నా పనులు అవ్వట్లేదంటే నాకు కోపం వస్తుంది కదా, వివక్ష ఉందనే ఫీలింగ్ వస్తుంది మేబీ. అట్లా ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పర్యటన ఉంది అక్కడ. అన్ని పర్యటనలకి ఒక పెద్ద ఆవిడ చనిపోతే దశదిన కర్మకి వెళ్ళాడు, ఇంకా తిరుగుతున్నాడు అక్కడ. అండ్ పార్టీ సమావేశాలు ఇవన్నిటికీ ఈవిడ యాబ్సెంట్, అట్లా. ఎందుకు ఈవిడ రాలేదు అంటే ఏమో మరి, మేబీ అలిగిందో ఏంటో తెలియదండి, ఇలా జరిగింది. అసలు ఏం జరిగింది అంటే ఈవిడ దగ్గర పనిచేసే పాత ఓఎస్డి ఒక ఆయన ఏవో గతంలో కొన్ని అటు ఇటు ఏవేవో చేశాడు అని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేసామని అన్నారు. ఆయన మీద కొంచెం యాక్షన్ తీసుకున్నాం అన్నారు. అతని మీద పోలీసులకి పొంగిలేటి గారు, ఉత్తమ్ గారు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు అని ఒక న్యూస్ ఉంది. ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ఎక్కడున్నాడు అంటే సురేఖ గారి ఇంట్లో ఉన్నాడని తెలిసి మఫ్టీలో పోలీసులు వచ్చారు అక్కడికి. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంది, ఏంటిది అని చెప్పేసి ఆవిడ ఒక వెర్షన్ చెప్పింది. నెక్స్ట్ తర్వాత సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది. అందరి పేర్లు చెప్పి కొన్ని అపవాదులు అయితే వేసింది. ఇటుపక్క చూస్తేనేమో కొండా మురళీ గారు, అదే రేవంత్ రెడ్డి గారికి నాకేముంటుందండి, మొన్నే పొంగులేటి గారు రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, టీలు టిఫిన్లు బాగానే తిన్నారు, బాగుందన్నారు చట్నీ, నేనేం చెప్తాను, అందరం బాగున్నామండి, అదేం లేదని ఈయన వీడియో రిలీజ్ చేసిన కాసేపటికి ఆవిడ అసలు ఏం జరిగిందంటే వాళ్ళంతా చూస్తా వీళ్ళంతా చూస్తా అన్నట్టు ఆవిడ అట్లా పొంతన లేకుండా ఉంది. అంటే ముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో అట్లా చూసుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు. అది ఈ పార్టీ ఆ పార్టీ కనుక ఏ పార్టీ అయినా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్ ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ తర్వాత నువ్వు పొరపాటున గెలిస్తే మాకు ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆయన గెలిస్తే బాగుండని చాలా బాడీస్ పనిచేస్తున్నాయి. ఆయన గెలిచిన తర్వాత మాకేదో చేసిన ఆశ వాళ్ళకు ఉంటుంది, సంథింగ్ ఏదో అక్కడ మెయిన్ రోడ్ మీద కాంప్లెక్స్ నాకు ఇవ్వమన్నా, వైన్ షాప్ టెండర్ నాకు ఇవ్వమన్నా, వాళ్ళకి ఇంకే చిన్న పనులు ఉంటాయి మాకు కావాలనో, అట్లాంటివి ఔత్సాహికులకి ఫస్ట్లో స్వలాభం ఆలోచించరు కానీ తర్వాత ఆశిస్తారు. ఆ తర్వాత ఈ టెండర్లు నీకు కాకుండా ఇంకొకరికి పోతున్నాయి అని నిన్ను అడిగితే నా చేతుల్లో లేదు, నేను నీకనే అనుకున్నా అట్టెట్ వస్తుంది అని చూసేసరికి ఇంకెవరో దాన్ని ఏదో చేస్తారు, మాకు తెలియదు, మాకు ముఖ్యమంత్రి చెప్పాడు, మేము ఇప్పుడే చేసేసుకుంటాం వాళ్ళంటే ఉంటుంది కదా. ఈ గొడవలే అంత మించి ఇంకేం లేదు. కాకపోతే ఆ టెండర్ల వాల్యూలు కొన్ని కోట్లలో ఉంటాయి, అదే గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ మనస్తాపాలు ఇంకాస్త పెద్దగా ఉంటాయి, ఆశావాహులు ఉంటారు, వీళ్ళు గొడవలు అవుతాయి. ఇది కామన్ గొడవలే, ప్రతి పార్టీలలో ప్రతి చోట జరిగేవే, అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.